హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియా ప్రణీత్. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బర్త్డే షాపింగ్ కోసం అని అయితే వెళ్తున్నాము. అది కూడా నా బర్త్డే వచ్చేసి రేపు August 11th. మా ఆయన నన్ను షాపింగ్కి తీసుకెళ్తుండేది August 10th ఈవినింగ్ 4 PM. నేనేం కొనాలి? 1 డేలో నేనేం కొనాలి? మరి ఇప్పుడు వచ్చామో చెప్తున్నాడు, నీకు ఏమైనా కావాలంటే తీసుకో అని. అట్లీస్ట్ పోనీ ఒక శారీ తీసుకుందామన్నా కూడా ఇప్పటికిప్పుడు బ్లౌజ్ డిజైన్ కూడా ఎవ్వరు చేసి ఇవ్వరు. ఏంటి నీకు తీసుకోకపోవడం ఎక్కువే, మళ్ళీ ఎక్కువ మాట్లాడు. నాకు కనీసం బనీ నేను ఇప్పించావని నా బర్త్డేకి ఎప్పుడైనా? నా బర్త్డే అయిన తర్వాత కదా నీది వచ్చేది. నిజం చెప్తున్నా, నేను మీకు ఈరోజు ఒక్క విషయం నేను కుల్లా చెప్తున్నా మీకు. ఈరోజు మా పెళ్ళయ్యి ఇది 5th ఇయర్కి మా ఆయన నా బర్త్డేకి ఉండేది ఇదే ఇయర్. లాస్ట్ టైం లేనా? యా సారీ, మధ్యలో కాల్ వచ్చింది. నేను ఏం చెప్తున్నానంటే మా పెళ్ళయ్యి 5 ఇయర్స్కి మా ఆయన ఈ రోజే అంటే ఈ ఇయరే నా బర్త్డేకి ఉండేది. వచ్చాడు August 11th నా బర్త్డే అంటే August 11th మార్నింగ్ వచ్చింటారు. పెళ్ళైన స్టార్టింగ్ 3 years అంటే తనైతే హైదరాబాద్లోనే ఉన్నారు. జస్ట్ ఫోన్లో విష్ చేశారు అంతే. ఫస్ట్ ఇయర్ మాత్రం ఉన్నారు, అది కూడా చెప్పాను కదా, మార్నింగ్ వస్తారు. అండ్ ఈ ఇయర్ పోని నేను నా పెళ్ళాంతో ఉన్నాను, దాని బర్త్డే బాగా సెలబ్రేట్ చేద్దాము. అసలు ఏం లేదు. నేను ఇంతంతా బాధపడుతూ మాట్లాడుతున్నా కూడా అస్సలు ఏం పట్టనట్టు, ఏం తోచనట్టు తనంతకు తాను కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఏం చెప్పు, నా బాధకు సొల్యూషన్ చెప్పు. ఇలా ఉంటుంది నా పరిస్థితి. అసలు చిన్న పిల్లవా? నేను ఏమన్నా? అరే మైక్ తీయదుండ్రా. చిన్న పిల్లవా నువ్వేమన్నా బర్త్డేలు జరుపుకోవడానికి? అంటే చిన్న పిల్లలే విశ్వతుండరా, మైక్ తీయద్దు. వీడొకడు నా బాధ రాదైతే. అంటే చిన్న పిల్లలు మాత్రమే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, పెద్దవాళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసుకోకూడదు అని రాజ్యాంగంలో ఏమైనా రాసారా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారే గాడిది? నాకు నిజంగా అసలు నాకు ఏం కొనాలో కూడా నాకు తెలియట్లేదు ప్రేణి, సీరియస్గా. యాక్చువల్లీ నేను ఏదేదో ప్లాన్ చేసుకోంటిని తెలుసా. మొత్తం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. కరెక్టేనా చెప్పింది? ఇప్పుడు పన్నీర్ ఎవరు, బూడిద ఎవరు? నేను పన్నీర్, నువ్వు బూడిద. ఒకవేళ నేను ఏమైనా తీసుకుంటే నా బర్త్డేకి నేను ఏం తీసుకుంటానని మీకు కూడా చూపిస్తాను. ఏం తీసుకోవాలని అయితే ఐడియా లేదు నాకు. ఇంకా ఇక్కడ చూస్తే ట్రాఫిక్. ఐడియా అన్నప్పుడు తీసుకోవద్దు. ఇంకా నేను అలిగినాను, నేను బాధపడుతున్నాను అని కొంచెమైనా. ఎవరికి ఉపయోగమే నువ్వు అలిగితే? ఎవరికో ఎందుకు ఉపయోగం ప్రేణి? నీకు ఉపయోగం నేను అలిగితే. అలిగావు. ఇప్పుడు వర్షం పడిందంటే అది కూడా ఇంకా పెంటే అంతే. ఆ వర్షంలో ఇంకేమి చూడలేను. మా విశ్రుతిని పెట్టుకొని అస్సలు ఇంకా చూడలేను నేను. సరే, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ಹಲೋ ಮಿಸ್ಟರ್, ಒಂದು ನಿಮಿಷ. ನೀವು ಕನ್ನಡ ಮಾತಾಡ್ತಿದ್ದೀರಾ? ಹಾಗಾದ್ರೆ ನಾನು ಕನ್ನಡನೇ ಮಾತಾಡ್ತೀನಿ. ಬೇಡಮ್ಮ. ಬೇಡವಾ? ಯಾಕೆ? ನಾನು ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ. ನಾವು ಕನ್ನಡದವರು, ನಾವು ವಿಶಾಲ హృదయదವರು. సరే చెప్పు, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తెలీదు, ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. సీరియస్లీ? క్యాండీ ఒక్కడే ఉన్నాడు కదా ఇంట్లో, పాపం అని ఆలోచిస్తున్నా. లేదులే, మాల్కి వెళ్తాను. నిజంగా నేను ఇంకా రేపు నా రుద్రావతారం చూస్తావు. నువ్వు మళ్ళీ చెప్తున్నాను, రోజు చూస్తూనే ఉన్నా ముఖం కడుక్కుంటానే. రుద్రావతారం అంట. అది రుద్రావతారమా రౌద్రావతారమా? రౌద్ర అవతారం. ఓకే, సో తీసుకో. రేపు నా రౌద్ర అవతారం చూస్తావు నువ్వు మళ్ళీ. నేను చెప్తున్నాను నీకు. ఏమో అనుకుంటున్నావు నువ్వు? నా బాధ వీళ్ళు వినిపించుకోరు, అందుకే నేను మీతో చెప్పుకుంటున్నాను నా బాధని. సో ఇప్పుడు మాల్లో రేట్ ఎక్కువ ఉంటుంది కదా ప్రేణి. తీసుకోగైతే అట్లని కాదు, మంచిది.
అంటే మాల్లో ఒక్కటి తీసుకోనికి బయట ఒక 2-3 తీసుకోవచ్చు కదా, ఏమంటావు? నాకు ఎట్లా బ్రాండ్స్ వాడే అలవాట్లేదు. నేనేం బ్రాండెడ్ కిడ్ కాదు, నేను ఐఎమ్ రోడ్ సైడ్ కిడ్. మీరు అనుకోవచ్చు వీడియోలో ఇట్లా మాట్లాడుతున్నామేమో అని. లేదు, మేము నార్మల్గా ఉంటే ఇంకా ఇంకా మాట్లాడతాం మేము. సో అది వచ్చేస్తుంది అనమాట, ఆటోమేటిక్గా ఆ ఫ్లో వచ్చేస్తుంది ప్రతిదానికి ఏదో ఒకటి మాట్లాడడాము. చూద్దాం, ఒకవేళ నాకేమన్నా మాల్లో నచ్చితే నేను తీసుకుంటా. తీసుకున్నది కూడా రేపు వేసుకోవడానికి కుదురుతుందో లేదో కూడా నాకు తెలీదు. సో లెట్స్ సీ. బాగుందా? బాగా కనిపిస్తున్నానా? గుడ్డిదానిలాగా ఉన్నానా? క్యూట్ ఉన్నాను కదా, కాకపోతే పెద్దగా అయింది నా మొహం, ఇంతే ఉంది, బాలే. యా, సో వచ్చేసాం మేము. అశోక 1కి అయితే తీసుకొచ్చారు మా ఆయన. ఇప్పుడు ఇక్కడ ఏమేమి చూడాలో తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ షార్ట్ తీస్తాను నేను వీడియో. అది మైకా నీ చేతిలో అట్లా పట్టుకొని మాట్లాడుతున్నావు అంటే ఇట్లా పట్టుకొని మాట్లాడితే ఒక మనం ఏం మాట్లాడతాము అనే దానిపైన ఒక కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది అనమాట. సో అందుకని ఇది మైక్ అనుకొని ఇలా మాట్లాడుతున్నాను. ఇక్కడున్న మైక్ని అయితే నేను అది తెలియట్లేదు అక్కడ ఉందా లేదా అని. కింద అండర్ గ్రౌండ్ పార్కింగ్లో ఉన్నాము. పార్క్ చేసి పైకి వెళ్ళిన తర్వాత నేను మరీ వీడియో అయితే ఆన్ చేస్తాను. ఇప్పటికి ఆఫ్ చేస్తున్నాను. ఫుడ్ తినడానికి వెళ్తున్నాం ఇప్పుడు. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ నుండి ఏం తినలేదు, సో తిందామని ఫస్ట్ ఫుడ్ తినేసి తర్వాత డ్రెస్సెస్ ఏదైనా తీసుకుందామని వెళ్తున్నాము. విశ్రుత్కి యాక్చువల్లీ స్లిప్పర్స్ చూస్తుంది, కానీ ఏది నచ్చలే స్లిప్పర్స్. వాడి సైజుకి అక్కడ లేవు సరిగా, ఉన్నాయి కానీ కొద్దిగా హార్డ్ అనిపించింది నాకు, స్మూత్ అనిపించలే, హార్డ్ అనిపించింది. సరే ఫస్ట్ ఇప్పుడు తిందాం రా, నాకు మాట్లాడే ఓపిక కూడా లేదు నిజంగా. మనకి వెజ్ కదా ఎక్కదు. నేను మోమోస్ చెప్పినాను అండ్ కునాఫా చెప్పినాను, దానికోసం వెజ్. సగం కునాఫా తిన్న తర్వాత మా ఆయన ఇప్పుడు వీడియో తీస్తున్నారు. యాక్చువల్లీ స్టార్టింగ్ లోనే తిమ్మని ఫోన్ ఇచ్చాను, అప్పుడు తీలే. యాక్చువల్గా నేను తీసాను అనుకున్నాను భయ్యా, అది నీ ఫోన్ ఒక్కొక్కసారి ఎట్లా బిహేవ్ దానికే తెలియదు. నీకు నేను నా ఫోన్ అర్థమయ్యేటట్టు ఉంటే ఇంకేముండే. ఇంకోటి వాడు నా బిడ్డ పెద్దోడు అయిండ్లే. ఎంత రేట్ అది, ఎంత కాస్ట్ అది? 315. ఎంత? 315. బయట అరకేజీ స్వీట్స్ వస్తాయి. హలో, నువ్వు తెచ్చుకున్న బర్గర్ అంతే. నా బర్గర్ ఎంత? 160. చాలే. అయినా నేను ఈరోజు బర్త్డే గర్ల్ అవ్వబోతున్నారు. రేపు బర్త్డే గర్ల్ కాబట్టి నువ్వు నన్ను ఏం అనేటట్టు లేదు ఈరోజు అండ్ రేపు కూడా. బాగుంది కదా మోమోస్ మోమోస్ మోమోస్. కాదే, ఇది తినాలి కదా ఫస్ట్. నేను తినేసాను, ఇంక ఇది నీ భాగం. నేను అడిగాను అసలు తమ్మనది. తిన్రి. ఏం మోమోస్ అవి? స్టీమ్డ్ పన్నీర్ మంచూరియన్ మోమోస్. మంచూరియన్ మోమోస్ రకరకాల పేర్లు పెట్టి అమ్మికి పారు దొరుకుతున్నారు. ఇదిగో పోగలు ఇప్పుడే చేసి ఇచ్చాడు. కొంచెం మొత్తం తినమాక. ఏమన్నా చికెన్ తిన్న టేస్ట్ ఉంది అంటే నార్మల్ గా వెజ్ తినే వాళ్ళకి అదే బాగుంటుంది. మేము నాన్ వెజ్ తింటాం కాబట్టి అట్లా అనిపిస్తుంది అంతే, ఇంకేం లేదు. వీడు చూడు ప్రియా, బర్గర్ లో కింద బ్రెడ్ తీసుకొని తింటున్నాడు. వాడు ఎట్లా తినుకొని తిను చల్లగా అయిపోతుంది. ఇంకా బట్టలు తీసుకోవాలి వెళ్ళి, కానీ ఫస్ట్ విశ్రుతికి చూసేద్దాం. విశ్రుతికి తీసుకున్న తర్వాత టైం ఉంటే అప్పుడు మళ్ళీ నేను తీసుకుంటా. ఫస్ట్ విశ్రుతికి. తిను జల్దీ రా, జల్దీ. లోపలికి వెళ్ళి ట్రయల్ రూమ్ ఉంది. చిన్న పిల్లాడికి ఏం లోపలికి తీసుకొని పోతా.
మా విశ్రుత్కి షర్ట్ సెట్ అయిపోయింది. విశ్రుత్ కోసం షర్ట్ సెట్. ఇప్పుడు పద నేను తీసుకుంటా. టీ షర్ట్స్ అండ్ ఆ డంగ్రీస్ కూడా బాగున్నట్టుంది. అండ్ ఈ టీ షర్ట్స్ కూడా తీసుకున్నా వాడికి. డంగ్రీ చూడు, డంగ్రీ వద్దా? సరే ఇంకా నేను చూస్తాను. ఇప్పుడు నా షాపింగ్ స్టార్ట్ చేస్తాను. నచ్చితే తీసుకుంటా, నచ్చకపోతే అంతే. ఇంకా నువ్వు తీసుకో, మళ్ళీ నసగా మాకు నా దగ్గర. అయిపోలేదు ఇంకా నేనే. ఏం నచ్చట్లే, టైం లేదు, ఏదో ఒకటి తీసుకోవాలని అయితే తీసుకున్నా. పద, ప్యాంట్లు ఉంటాయి రే, పద. నాకు ఇప్పుడు అంత పేషెన్స్ లేదు చూసే అంత. హెడేక్గా ఉంది. ఇక్కడ చూడు. నాకు నచ్చదు తెలుసా నీతో. ఎందుకు చెప్పు నాకు నచ్చదు. సర్లే ఇక్కడ చూడు. సరే వెళదాంలే ప్యాంటలూన్స్. ఇక్కడ చూడు, ఆ చిన్ని పాప చూడు ఎంత బాగా డాన్స్ చేస్తుంది. నువ్వు పోతావా? ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎంత బాగా చేస్తున్నారు చూడు ఇండియా గేట్. చూడు ఇట్లా చూడు. ప్రణీ చూడు, ప్రణీ చూడు. ఆడే ఉండు. స్టాప్, స్టే. విషుకుటి అక్కడ గ్యాప్ కిడ్స్ ఉంది. కిడ్స్ అయిపోయింది, నీ కిడ్కి తీసుకున్నా. అయినా ఒకసారి వెళ్దాం. అబ్బా ప్రణీ, ఇప్పుడు అక్కడ చూసాం ప్రణీ. ప్యాంటలూన్స్ పడదాం. వెళ్దాం దా. బాయ్. పట్టుకో, బ్యాగ్ తీసుకో ఇంకా బయలుదేరదాం. నీదే గోలా. దా. నా బిడ్డ చూడు ఎంత బాగా నా చేయి పెట్టుకొని మాల్ అంతా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి నెక్స్ట్? ఎక్కడికి? డెకాథ్లాన్లో విశ్రుత్కి స్విమ్ సూట్ ఇక్కడే ఉందా? పెద్దది. ఓ సరేలే. వీడికి ఎట్లుందా స్విమ్ సూట్ కావాలి కదా. వీడికా నీకా? వాడికి. నీకు? నువ్వు కూడా వెళ్తున్నావు కదా, మరి తీసుకొనేసే నువ్వు కూడా. ఇక్కడ యా డెకాథ్లాన్ యాక్చువల్లీ బాగున్నాయి. ప్రణీ ఏయ్ పడతావురా? అరే పెద్ద బాల్ తీసుకో. అయ్యో ఏం చేస్తావు? అది ఇంట్లో ఉంది కదా నీ దగ్గర ఇట్లా బాల్. సరే పద దా. యాక్చువల్లీ నా బర్త్డేనో లేకపోతే వీళ్ళు ఫాదర్ అండ్ సన్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలీదు. తీసుకో. సో నేను ఒక్కటే డిసైడ్ అయినాను, నెక్స్ట్ ఇయర్ నుండి ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ షాపింగ్కి ఫిక్స్ అయిపోదామని అనుకున్నా. అందులో అయితే మనకి వెరైటీస్ కూడా ఎక్కువ ఉంటాయి, ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కాస్ట్ పెట్టినా కూడా క్వాలిటీ అంతంత ఉంటుంది. అండ్ ఏమో ఏది నచ్చట్లే నాకు. ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఇంకా ఆల్రెడీ కొత్తవి ఉన్నాయని చెప్పు. శారీస్ ఉన్నాయి అనుకో, కొత్తవి శారీస్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, లేదన్నట్లే. బట్ అయినా కూడా ఏదో నేను కొనియాలి, నువ్వు తీసుకోవాలి, అంతే కదా. ఓకే, సో ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. రేపు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ అప్పుడు దాకా నా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ విశ్రుత్. బాయ్ జల్దీ బాయ్. చెప్పేస్తున్నాడు మా వాడు బాయ్.